రాజారావు 1908 నుండి 2006 ఇంగ్లీషులో నవలలు, కథలు వ్రాసిన ఒక భారతీయ రచయిత. ఇతని నవల ది సెర్పెంట్ అండ్ ద రోప్ ఇతనికి 1964లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చిపెట్టింది. రాజారావు 1908 నవంబరు 8వ తేదీన మైసూరు రాజ్యం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ పట్టణంలో ఒక స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు వారి తల్లిదండ్రులకు జన్మించిన 9 మంది సంతానంలో పెద్దవాడు. ఇతనికి 7 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు యోగేశ్వరానంద ఉన్నారు. ఇతని తండ్రి హెచ్.వి. కృష్ణస్వామి హైదరాబాదులోని నిజాం కళాశాలలో కన్నడ భాషను బోధించేవాడు. ఇతని తల్లి గౌరమ్మ ఒక గృహిణి. ఇతడు 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె మరణించింది. ఇతడు నైజాం పరిపాలనలో ఉన్న ఆనాటి హైదరాబాదులోని మదరసా-ఎ ఆలియాలో మెట్రిక్యులేషన్ వరకు చదివాడు. తరువాత తండ్రి పనిచేస్తున్న నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు. తరువాత ఇతడు అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రెంచి అధ్యయనం చేశాడు. ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు, చరిత్రలలో పట్టా పుచ్చుకున్నాడు. హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వంచేత 1929లో ఏషియాటిక్ స్కాలర్షిప్ పొంది ఫ్రాన్స్లోని మొపీ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ మొంట్పీలియర్లో ఐరిష్ సాహిత్యంపై భారతీయ ప్రభావం అనే అంశంపై అధ్యయనం చేశాడు. 1931లో ఇతడు కేమిల్ మౌలీ అనే ఫ్రెంచి అధ్యాపకురాలిని వివాహం చేసుకున్నాడు. 1939 వరకు వీరు కలిసి ఉన్నారు. తరువాత వీరి సంబంధం భగ్నమైంది. ఈ వైవాహిక జీవితం గురించి రాజారావు తన నవల ది సెర్పెంట్ అండ్ ది రోప్లో వర్ణించాడు. 1939లో ఇతడు భారతదేశం తిరిగి వచ్చాడు. 1942లో ఇతడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1943, 1944లో ఇతడు బొంబాయి నుండి వెలువడిన టుమారో అనే పత్రికకు సహసంపాదకుడిగా వ్యవహరించాడు. శ్రీ విద్యా సమితి అనే సాంస్కృతిక సంస్థ ప్రారంభానికి ఇతడు ముఖ్యకారకుడు. ఇతడు చేతన అనే మరో సాంస్కృతిక సంస్థతో కూడా అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు 1966 నుండి 1986 వరకు ఆస్టిన్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో తత్వశాస్త్రాన్ని బోధించాడు. అక్కడ ఇతడు బోధించిన వాటిలో మార్క్సిజం నుండి గాంధీయిజం దాకా, మహాయాన బౌద్ధము, భారతీయ తత్వము, ఉపనిషత్తులు మొదలైనవి ఉన్నాయి. 1965లో ఇతడు అమెరికన్ రంగస్థల నటి కేథరిన్ జోన్స్ను వివాహం చేసుకున్నాడు. వారికి క్రిస్టఫర్ రామారావు అనే ఒక కుమారుడు కలిగాడు. 1986లో ఆమెకు విడాకులు ఇచ్చి సూసన్ వాట్ను 3వ వివాహం చేసుకున్నాడు. సూసన్ 1970లో టెక్సాస్ యూనివర్సిటీలో ఇతని శిష్యురాలు. రచనలు. ఇతడు తన రచనా వ్యాసంగంపు తొలిదశలో ఫ్రాన్సు దేశంలో ఫ్రెంచి, ఇంగ్లీషు, కన్నడ భాషలలో కథలు వ్రాశాడు. 1939లో చేంజింగ్ ఇండియా అనే సంకలనానికి సంపాదకునిగా, విదర్ ఇండియా అనే పుస్తకాన్ని ఇక్బాల్ సింగ్తో కలిసి సహసంపాదకునిగా ప్రచురించాడు. జవహర్లాల్ నెహ్రూ వ్రాసిన సోవియట్ రష్యా సమ్ రాండమ్ స్కెచెస్ అండ్ ఇంప్రెషన్స్ అనే పుస్తకానికి సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు జాతీయోద్యమంలో పాల్గొన్న అనుభవాలు ఇతని తొలి నవల కాంతాపురలోను కథా సంకలనం ది కవ్ ఆఫ్ ది బ్యారికేడ్స్లోను ప్రతిఫలించాయి. ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చిన చాలా కాలం తర్వాత 1960లో ఇతడు ద సర్పెంట్ అండ్ ద రోప్ రచించాడు. దీనిలో భారతీయ పాశ్చాత్య సంస్కృతుల మధ్య సంబంధాలను నాటకీయ ఫక్కీలో వర్ణించబడింది. ఈ నవల పేరులోని సర్పం సర్పంట్ భ్రాంతికి, త్రాడు రోప్ వాస్తవానికి ప్రతీకలు. ఇతని రచనల జాబితా. నవలలు. కాంతాపుర 1938, ద సర్పెంట్ అండ్ ద రోప్ 1960, ద క్యాట్ అండ్ షేక్స్పియర్, ఎ టేల్ ఆఫ్ ఇండియా 1965, కామ్రేడ్ కిరిలో 1976, ద చెస్ మాస్టర్ అండ్ హిజ్ మూవ్స్ 1988, ఆన్ ది గంగా ఘాట్ 1989. కథా సంకలనాలు. ద కవ్ ఆఫ్ ది బ్యారికేడ్స్ 1947, ద పోలీస్ మాన్ అండ్ ద రోజ్ 1978, ద ట్రూ స్టోరీ ఆఫ్ కనకపాల, ఇన్ కందేశ్, కంపేనియన్స్, ద కవ్ ఆఫ్ ది బ్యారికేడ్స్, అక్కయ్య, ద లిటిల్ గ్రామ్ షాప్, జవానీ, నిమ్కా, ఇండియా ఎ ఫేబుల్, ద పోలీస్ మాన్ అండ్ ద రోజ్. కాల్పనికేతర సాహిత్యం. చేంజింగ్ ఇండియా, ఏన్ ఆంథాలజీ 1939, టుమారో 1943 నుండి 44, విదర్ ఇండియా 1948, ద మీనింగ్ ఆఫ్ ఇండియా, వ్యాసాలు 1996, ద గ్రేట్ ఇండియన్ వే, ఎ లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ, జీవిత చరిత్ర 1998. సంపుటాలు. ద బెస్ట్ ఆఫ్ రాజారావ్ 1998,
5 ఇండియన్ మాస్టర్స్ రాజారావు, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్చంద్, డాక్టర్ ముల్క్ రాజ్ ఆనంద్, ఖుష్వంత్ సింగ్ 2003 పురస్కారాలు 1964 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1969 పద్మభూషణ్ పురస్కారం 1988 న్యూస్టార్ట్ అంతర్జాతీయ సాహిత్య బహుమతి 2007 పద్మ విభూషణ్ పురస్కారం. ఇతడు 2006 జూలై 8వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలోని తన గృహంలో 97 ఏట గుండెపోటుతో మరణించాడు.